హైదరాబాద్ ట్యాంక్ బండిపై జాతీయ జెండాల నడుమ ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ట్యాంక్ బండ్ రోడ్డులో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరియు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా, రాజకీయ సినీ ప్రముఖులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎన్ న్యూస్ ప్రతినిధి యాత్రలో పాల్గొని పలువురు కార్యకర్తలు మరియు నాయకులతో తిరంగా యాత్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జై భారత్, జై జై భారత్, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జాతీయ భావాన్ని పెంపొందించాయి. ఈ కార్యక్రమం వల్ల ట్రాఫిక్ మళ్లింపు వల్ల ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కొంతవరకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమానికి పోలీసులు, ట్రాఫిక్ మరియు సిటీ పోలీసులు గట్టి భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను చేశారు. ఈరోజు మరి స్టేట్ పార్టీ తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో ఆపరేషన్ సింధూర్ మరి దాని మీద మన వీర జవాన్లకు మరి కృతజ్ఞతా భావంతో ఈరోజు తిరంగ ర్యాలీ స్టేట్ పార్టీ ఆఫీస్ తీసుకున్న దాన్ని బాగా అత్యధికంగా జనాలు బాగా ఎక్కువగా వచ్చి బాగా సక్సెస్ఫుల్గా అయింది. కాబట్టి దాంట్లో మరి వీర జవాన్ల వాళ్ళ ఫ్యామిలీసు, తర్వాత ప్రజెంట్ ఉన్న న్యావీ దళము, మరి వివిధ స్టేట్ కాన్స్టిట్యున్సీల నుంచి వచ్చినటువంటి పెద్దలు చాలామంది ఈ ర్యాలీకి బాగా హాజరు కావడం జరిగింది. మరి దీనికి కృతజ్ఞత భావంతో మరి వచ్చిన వారందరూ కూడా మా ఆల్వెన్ కాలనీ 124 డివిజన్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి అన్న మాట్లాడరా ఒక విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తిరంగా ర్యాలీ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ఈరోజు తిరంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. త్రివిధ దళాల సారథ్యంలో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టి ఉగ్రవాదులను అంతం చేసి భారత్ ఒక ధైర్యవంతమైనటువంటి దేశం, ఒక శక్తివంతమైనటువంటి దేశం, ఇది సైనిక దేశం అని చెప్పేసి నిరూపించిన సందర్భంగా ఈరోజు తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసి మేమందరం కూడా ఈ దేశం పట్ల, జాతి పట్ల, జాతి నిర్మాణంలో భాగస్వాములు అవుతాం. మేమందరం కూడా త్రివిధ దళాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఇవాళ ఈ యొక్క జాతీయ జెండాలు చేతబూనుకొని ఈ ర్యాలీని ప్రదర్శించడం జరిగింది. త్రివిధ పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎక్కడైతే స్థావరాలు ఏర్పాటు చేసుకొని గతంలో మొన్ననే పహల్గామ్లో మన టూరిస్టుల పైన అతి కిరాతకంగా టూరిస్టులను హిందువులని తేల్చుకొని మరీ వారిని హత్య చేసినటువంటి ఉదంతంలో వెంటనే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదుల పైన చర్యలు తీసుకోవాలి, పాకిస్తాన్ని మనం వ్యతిరేకించాలి, ఉగ్రవాద రహిత ప్రపంచంగా, ఉగ్రవాద రహిత దేశంగా భారత్ను నిర్మించాలన్నటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఆ ఉగ్రవాద స్థావరాలను త్రివిధ దళాలతోటి మట్టుబెట్టి ఇవాళ ఉగ్రవాదులందరినీ ఎక్కడికక్కడ అంతం చేసి ఇవాళ ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెక్కిలించాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ వారు చేసినటువంటి ఆ పోరాటానికి మద్దతుగా ఈరోజు జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి, అలాగే బండి సంజయ్ గారికి, మిగతా రాష్ట్ర శాఖకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు భారత ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని ట్యాంక్ బండ్ మీద నిర్వహించడం జరిగింది. మన యొక్క ఆర్మ్డ్ ఫోర్స్ యొక్క త్యాగానికి, ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ధైర్య సాహసాలను పెంపొందిస్తూ వాళ్ళని ఉత్సాహపరచడానికి ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. మనందరం కూడా జాతి, కుల, మత విభేద లేకుండా మన ఆర్మీకి ధైర్య సాహసాలు వాళ్ళలో నింపడానికి
అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మన ఏదైతే శత్రు దేశం ఉందో పాకిస్తాన్కి ఒక బలమైన సందేశాన్ని పంపాలని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా మన ఆర్మీ ఏదైతే ధైర్య సాహసాలు ప్రదర్శించి మన శత్రు సేనల్ని ఏ విధంగా అయితే ఢీకొన్నారో ఓకే వాళ్ళని ప్రశంసిస్తున్నాము. అదేవిధంగా మన భారతీయులందరూ కూడా ఒక్కతాటిపై ఉండి ఓకే శత్రువు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క స్థావరాలని ఓకే ఏ విధంగా అయితే మన ఆర్మీ ధ్వంసం చేశారో వాళ్ళని పొగుడుతూ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఓకే చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా ఓకే గర్వంగా ఈ దేశం నాది, ఈ దేశం కోసం మనం ఏదైనా ఒక చేయాలి ఓకే మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఓకే ఎంత పెద్ద శత్రువు అయినా కానీ భయపడతాడు. చివరిగా ఒకటి మనం కలిస్తేనే జనం, జనం కలిస్తేనే ప్రభంజనం, ఆ ప్రభంజనమే మన జాతికి బలం. జై హింద్. భారత్ మాతా కీ జై. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.